మూకశంకరులు ఎలా చెప్పారో కాలమేఘన్ అంటారు ఆయన్ని. నల్లటి మబ్బు ఎలా కురిసేస్తుందో అలా కురిసేసింది కవిత్వం ఆయనకి. ద్రవిడ దేశంలో ప్రఖ్యాతి వహించినటువంటి కవి అనుగ్రహించలా? ఆవిడ శ్రీచరణములను చూసిన వాడికి ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. ఎంతమంది అమ్మవారిని ఉపాసన చేసి చక్రవర్తులయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. ఆవిడ ఇవ్వలేనిదన్నది లేనే లేదు లోకంలో. ఆవిడే శక్తి స్వరూపిణి. ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది, ఏదైనా ఆవిడ చెయ్యగలదు. అన్నమాచార్యుల వారి జననానికి కారకులాలు ఎవరు? ఆదిపరాశక్తి. అన్నమాచార్యుల వారి తాతగారు పాఠం చెప్పట్లేదు, మేస్టారికి దగ్గర పాఠం చెప్పలేకపోతున్నాను, నన్ను కొడుతున్నారని భయపడి రాత్రి అమ్మవారు ఊళ్ళో తిరుగుతూ ఉండేది. తాచుపాము పుట్టలోకి వెళ్ళి చేయి పెట్టారు. పాము కరవలేదు, ఏడుస్తున్నాడు. చచ్చిపోయినా బాగుండు, మేస్టార్ దెబ్బలు భరించలేకపోతున్నాను. అమ్మవారు వచ్చి చెయ్యట్టుకుని పైకెత్తింది. ఎందుకురా పుట్టలో చెయ్యట్టావు అంది. చచ్చిపోదామని పెట్టాను, నువ్వు చంపేయి అన్నాడు. ఎందుకు చచ్చిపోతావు రా అంది. గురువుగారు కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానమ్మా, అక్షరాలు రావట్లేదు నాకు అన్నాడు. చదువు వస్తే ఏం చేస్తావు రా అంది. చదువు వస్తే అమ్మ ఉద్ధరింపబడతానన్నాడు. ఈ జన్మకి నీకు రాయలేదురా, ఎందుకు బెంగెట్టుకుంటావు? ఉద్ధరణ కాదు నీకు కావలసింది, 3 తరాల్ని కాదు, మీ వంశమంతా గుర్తుండిపోయే వాగ్గేయకారుడు మీ వంశంలో పుడతాడు. మీ ఊరే పోయి చెన్నకేశవుణ్ణి సేవించి వరం ఇస్తున్నానంది. 3వ తరంలో మనవడగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు పుట్టారు. పరదేవత వరం వల్ల అన్నమాచార్యుల వారు వచ్చారు. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు? పద్మం ఇన్ని ఇస్తుందా? ఇవ్వగలదా పద్మం? పద్మం ఇవ్వలేదు. శంకరాచార్యుల వారు మృణాళీ మృద్వీనాం అంటూ తామర పువ్వుతో అమ్మవారి చేతిని పోల్చారు. కొంతమంది అన్నారు తామర పువ్వుతో పోల్చారు కదా శంకరాచార్యుల వారు, ఆ తామర పువ్వుతో పోలిస్తే అది సితతామర అనో మాట ఉంది లోకంలో, తెల్ల తామర అని. మరి అమ్మవారి చేతులు ఎర్రగా ఉంటాయిగా, పైగా ప్రత్యేకించి వేళ్ల చివర్లు మరీ ఎర్రగా ఉండాలిగా. మరి అలా ఉండాలి కదా, మరి తామర పువ్వుకు ఆ లక్షణం లేదుగా, ఎలా కుదురుతుందన్నారు శంకరులా. ఆయన వెంటనే ఇంకో శ్లోకం చేస్తూ అన్నారు, లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది కదూ, కూర్చున్న లక్ష్మీదేవి ఏం చేస్తుంది? సువాసిని కనుక కాళ్ళకి పారాణి పెట్టుకుంది. పారాణి పెట్టుకుంటే ఏమవుతుంది? చేతుల నిండా పారాణి అంటుకుంది. ఇప్పుడు లేచి వెళ్ళి ఏదో బట్టకి తుడుచుకోవాలి. అబ్బా మళ్ళీ లేచి వెళ్ళి ఎక్కడ తుడుచుకుంటాను లేదు అని ఆ తామర రేకుల చివరి ఇలా తుడుచుకుంది. లక్ష్మీదేవి పారాణి పెట్టుకుని తుడుచుకున్న తామర పువ్వు అమ్మవారి చెయ్యన్నాను నేనన్నారు. అందుకని చివరి ఎరుపెందుకు ఉండదో ఉంటుందన్నారు. ఆ పువ్వు నువ్వు చూసావా? చూస్తే కాదని చెప్పాలి. ఆ లక్ష్మీదేవి కూర్చొని పారాణి పెట్టుకుని తుడిచిన ఆ తామర రేకుల చివర్లు కలిగినటువంటి చేతులున్న తల్లి అన్నారు. కాబట్టి అమ్మవారి పాద దర్శనమును పొందినటువంటి వాడు పొందలేని అభ్యున్నతి లోకంలో ఉంటుందా? ఉండదు. ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు. అటువంటి తల్లి కనుక అమ్మా నీ పాదములు పద్మములే, పద్మములు పద్మములే ఎలా కుదురుతుందమ్మా? అందుకని 2 కుదరదు కాబట్టి మేము అంటున్నాం, రెండిటికీ పద్మం అన్న పేరు ఎలా కుదురుతుందమ్మా? ఈ పాద పద్మములు గొప్పవి కాబట్టి పయోజైర్మాత్సర్యై ప్రకటయతి. అమ్మవారం లేదా ఆ మాట, లోకంలో పోలిక పెట్టిన వాళ్ళు అన్నారు. అందుకని మునులు ఈ పద్మములను గుండెల్లో పెట్టుకున్నారు. బయట నీళ్లల్లో పద్మాలని గుండెల్లో పెట్టుకోలేదు. నీళ్లల్లో పద్మాలు అమ్మవారి పాదపద్మముల మీద వేసి పాదపద్మములను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అవి ఆ ఇతర పద్మాలతో పోటీపడి మాత్సర్య ప్రకటన చేశాయని కాదు, అవి ఏవైనా ఇవ్వగలవో అంత గొప్ప పాదములు కాబట్టి ఆ పాదములను గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ చివరి పాదంతో 2వ పాదం దగ్గరికి వస్తుండాలి. కాబట్టి పయోజైర్మాత్సర్యై ప్రకటయతి కామంకలయతే. లోకంలో మన్మధుణ్ణి బాగా ఆదరించేటటువంటి వాళ్ళ పట్ల లోకం విముఖంగా ఉంటుంది. మన్మధుణ్ణి ఆదరించడం అంటే ఏమిటి? విపరీతమైన కోరికలు, అస్తమానం స్త్రీ పురుష సంబంధంగా తీసుకోకూడదు. కామం అంటే కోరిక, ఎప్పుడూ కోరికే. ఆ కోరికల కోసం తిరుగుతుంటాడు, ఆ ద్రవ్యం తీసుకొస్తూ ఉంటాడు, ఆ కోరిక తీర్చుకుంటాడు, మళ్ళీ కోరిక, మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. వాడికి ఎప్పుడు పరమేశ్వరుడితో సంబంధం ఉండదు, వాడు స్థిమితంగా ఉండడం. సజ్జనులైన వాళ్ళు, శాంతమూర్తులైన వాళ్ళు, మునులు ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు. భగవంతుణ్ణి ధ్యానం చేసుకునేటటువంటి మునులు, అందున మునీనాం శాంతానాం పరమశాంతమూర్తులైనటువంటి మునులు
కామంతో కలయదిరిగేటటువంటి వాళ్ళని, కాముణ్ణి ఆదరించే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదమ్మా. మరి నువ్వేం చేసావు? కాముణ్ణి ఆదరిస్తావు, మన్మధుణ్ణి ఆదరిస్తావు. మన్మధుణ్ణి అమ్మవారు ఆదరించినంత లోకంలో ఎవ్వరూ ఆదరించరు, అంత ఆదరిస్తుంది. అందుకే మన్మధుడికి అమ్మవారంటే అంత భక్తి. అలా మన్మధుణ్ణి ఆదరించడం తప్పు కదమ్మా, అది అసహ్యకరమైన విషయం కదా. మన్మధుడి మీద అంత ప్రీతి ఉండడం, మన్మధుణ్ణి ఆదరిస్తూ ఉండడం అదిని. మరి నిన్ను ఎలాగమ్మా మనసులో పెట్టుకున్నారు మునులు, శాంతులైన వారు? అలా అనుకుంటే జవాబు రాదు. మునులు ఎలా పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకుని ఉంటారు అని ఆలోచించండి. ఎందుకు పెట్టుకున్నారో అర్థం వస్తుంది. అప్పుడు అది ఆరోపణ కాదు, అమ్మవారి పాదముల స్తోత్రం అవుతుంది. ఎందుకు పెట్టుకున్నారు అంటే పరదేవత కామం కలయతే. నిజమే, మన్మధుణ్ణి ఆదరించింది. ఎందుకు ఆదరించింది? ఆయన చెయ్యకూడని పని చేశాడు అని లోకం అంటుంది, కానీ అది చెయ్యకూడని పని అని మన్మధుడికి తెలుసు. ఇంద్రుడి యొక్క ఒత్తిడి వలన వెళ్ళాడు. తారకాసుర సంహారం అవ్వాలి అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్య పరిణయం అవ్వాలి, వాళ్ళకి కొడుకు పుట్టాలి, పుట్టి సర్వసైన్యాధిపతి అవ్వాలి. సర్వసైన్యాధిపతి అయితే తప్ప దేవతా సైన్యములకు ప్రశాంతత లేదు, రాక్షస సంహారం అవ్వదు. అందుకని ఇంద్రుడు ఒత్తిడి చేస్తే వెళ్ళి బాణం వేశాడు. ఒక్క బాణం వేసేటప్పటికే పరమశివుడికి అనుమానం వచ్చింది. ఏమిట్రా నా మనసులో కలకలం ఏర్పడిందని చూశాడు. ఎవరేశాడు బాణం అని? మన్మధుడు కనపడ్డాడు. మూడో కన్ను తెరిచాడు, కాలిపోయాడు మన్మధుడు. ఇప్పుడు మన్మధుడు కాలిపోయాడు, బాగానే ఉంది, అక్కడి వరకు సంతోషం. పరమశివుడు వనాల్లోకి వెళ్ళిపోయాడు, పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయాడు. హిమవంతుడు వచ్చి చాలే ఈ గొడవ, ఆయనకేమో కోపం వచ్చింది, ఆయన మన్మధుడిని కాల్చేశాడు, దేవతలందరూ ఏడుస్తున్నారు, రతీదేవి ఏడుస్తోంది మా ఆయన పోయాడని. చాలే చేసిన సపర్య, అమ్మ ఇంకొద్దులే, ఏటో ఇదంతా చాలా గొడవగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను రాని పార్వతీదేవిని అంతఃపురానికి తీసుకెళ్ళిపోయాడు హిమవంతుడు. అక్కడ వరకు వాళ్ళిద్దరు గొడవేది, కానీ ఆ గొడవ వాళ్ళిద్దరితో పోలేదు, లోకం అంతా గొడవ బయలుదేరింది. ఎందుకని? మన్మధుడు లేడు, సృష్టి లేదు, ప్రతివాడు విరాడి, హాయిగా ఏ కోరికలు లేవు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఇప్పుడు సృష్టి లేదు, ఇంకా మన్మథ బాణాలు పడకపోతే సృష్టి ఎక్కడిది? సృష్టి లేదు. అయితే అంటే మీరెందుకంటే గుండెలు బాగా తీసుకుంటారు అలాగా? మన్మధుడు లేడు, సృష్టి లేదు, గొడవ లేదుగా, హాయిగా మనందరం ఎక్కడో పడి ఉంటాంగా, ఈ జన్మ పరంపర ఉండదుగా, మీరెందుకు మధ్యలో సృష్టి లేదు సృష్టి లేదు అంత బాధపడిపోతుంటారు అని అనుకోకండి. నేను ఎందుకంటున్నానంటే సృష్టి లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ శరీరము రాదు. ఈ శరీరము రాకపోతే జీవుడు చేసుకున్న పాపపుణ్యాలు ఎలా పోతాయి? ఈ శరీరము దేనికి ఇస్తాడంటే ఈశ్వరుడు చేసుకున్న పాపం క్షయం చేసుకోవడానికి, చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ చేసుకోవడానికి. ఇది ఉండాలి. ఇది ఉందనుకోండి, ఈ మోకాలు నొప్పెడుతోందనుకోండి, ఎప్పుడో ఏ కుక్క మోకాలు మీదో కర్ర పెట్టి కొడితే అది పడిన బాధ నా మోకాలు నొప్పితో పోతుంది. అయితే ఆ పాపం ఎలా పోతుంది? పోదు. శరీరం ఉంటే తప్ప పోదు. పాపము మానసికముగా అనుభవించి పోగొట్టుకోలేవు. పాపానుభవమునకు శరీరం ఉండాలి. పుణ్యకర్మాచరణమునకు శరీరమే ఉండక్కర్లేదు, మనసుతో చెయ్యొచ్చు. కానీ మనసు ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉంటే కాదు. శరీరంతో ఉంటే మనసు కూడా ఉంటుంది. శరీరం లేకుండా మనసు ఒక్కదంతా ఎలా చేస్తావు? కుదరదు. శరీరంతో చేసి మనసుతో కూడా చెయ్యొచ్చు. దేవాలయానికి వచ్చి ఇదొక్కటి తుడిచేసి ఇంటికి వెళ్ళిపోయి అబ్బా చీపురట్టుకుని గుడంతా తుడిస్తే అని మానసికంగా అప్పుడు నువ్వు తుడవచ్చు. అసలు శరీరం ఉండాలి కదా. శరీరం లేకుండా పుణ్యం చేయలేవు. పాపమును అనుభవించేసి పోగొట్టేసుకోవాలి, పుణ్యకర్మ చేసి చిత్తశుద్ధి పొందాలి. దాని వలన జ్ఞానము అంకురిస్తుంది. జ్ఞానం వలన ఇక పునరావృత్తి లేదు, మోక్షానికి ఎడతాడు. అంటే జీవుడు తన పాపపుణ్యములను పోగొట్టుకోవాలంటే శరీరము ఉండి తీరాలి. శరీరం ఉండాలంటే సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే మన్మథబాణములు పడాలి. మన్మధుడే చచ్చిపోతే సృష్టి ఏది? జీవుల పాపపుణ్యాలు అలాగే పడుండిపోయాయి. వాడు ఎలా తరిస్తాడు? నరకంలో మగ్గిపోతుంటాడు అంతే. అలాగే ఓ శరీరం వస్తే మళ్ళీ ఏదో పుణ్యం చేసుకుంటాడు, చేసుకుని పాపం పోగొట్టుకుంటాడు అనుభవించేసి. కాబట్టి ఇప్పుడు తల్లి చూసింది, అరే ఈయన కాల్చేశారు మన్మధుణ్ణి, లోకంలో జీవులకు శరీరాలు లేవు, ఆగిపోయింది సృష్టి. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే మన్మథా నిన్ను బతికించేశాను అందనుకోండి.
వెంటనే ఆయన ఇలా చూసి, అంటే నేను కాల్చేస్తే నువ్వు బతికిస్తావా అనడు. అసలు ఆ ఆది దంపతుల యొక్క దాంపత్యమే అంత గొప్పది. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వాళ్ళిద్దరి దాంపత్యమే గొప్పతనం. అసలు పార్వతీ పరమేశ్వర దాంపత్యం అన్నారనుకోండి, అబ్బో కొన్ని నెలలు ప్రసంగం చేయాలి దాని మీద, అంత గొప్ప తత్వం అది. కాబట్టి నేను కాల్చేసి ఇంకా గంట అవ్వలేదా, నువ్వు బతికించేసావా అనడు. అంటే అన్నాళ్ళేండి, లోకం కోసం ఆవిడ బతికిస్తుంది అందామా? ఆవిడ మహాపతివ్రత, భర్త నొచ్చుకునే పని చేయదు. కాబట్టి ఆవిడంది, ఊరే మా ఆయనకి కనపడకుండా బతికిస్తాను. శరీరం ఉంటే మళ్ళీ మా ఆయనకి ఎక్కడో కనపడతావు, నువ్వు దూర్తుడివి, నువ్వు ఎక్కడో చిలకెక్కి తిరుగుతూ ఉంటావు, ఆయన ఎక్కడో తపస్సు చేసుకోవడానికి వెడుతూ అరే వీడెలా వచ్చాడంటారు. అందుకని నీకు శరీరం ఉండదు, నువ్వు తిరుగుతుండు, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. కాబట్టి జీవులకు శరీరాలు వస్తాయి, సృష్టి జరుగుతుంది. మా ఆయనకి మన్మధుడు బతికాడు, శరీరంతో ఉన్నాడు అని తెలియదు. అంటే మరి ఈశ్వరుడు సర్వజ్ఞుడు కదా, ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? తెలుస్తుంది. శరీరం లేకుండా పనిచేస్తున్నట్ట. శరీరం లేకుండా పనిచేయడం ఏమిట్రా? లోకంలో అలా ఎవరైనా ఉంటారా? ఆసక్తి ఎలా వచ్చిందిరా వాడికి అని అడుగుతారు. మీ ఆవిడే ఇచ్చారు. మా ఆవిడ ఇచ్చిందా? అలా ఎందుకు ఇచ్చిందిరా అంటే, శరీరం ఇస్తే మీరన్న మాట అవుతుంది కాబట్టి ఆవిడ అలా చేయలేదు. ఓ చాలా సంతోషం. మరి ఎందుకు ఇచ్చిందిరా శరీరం లేకుండా శక్తి? బిడ్డల కోసం అండి. బిడ్డలు ఆవిడకి ఒక్కతికే బిడ్డలు ఏమిటి? మా అబ్బాయి అమ్మాయి నాకు మా ఆవిడికి కలిపే బిడ్డలు. ఆవిడికే బిడ్డలు కాదు, ఆయనకి బిడ్డలే. బిడ్డలకి శరీరాలేవి, వాళ్ళు ఎలా పోగొట్టుకుంటారు పాపపుణ్యాలు? అందుకని బతికించింది ఆవిడ. ఓ మంచి పని చేసిందిరా. ఇప్పుడు నేను వరం ఇస్తున్నాను, కృష్ణుడికి మళ్ళీ ప్రద్యుమ్నుడిగా పుడతాడు మన్మధుడు, అప్పుడు శరీరం కూడా వస్తుందన్నాడు. ఆవిడ కాముణ్ణి ఆదరించకపోతే మన్మధుణ్ణి, మనందరికీ శరీరాలేవి? మన కోసం ఆదరించిందా? తను మన్మధుణ్ణి ఆదరించిందా? తనకి కోరికల కోసం కాదు, మనం పాపపుణ్యములను పోగొట్టుకోవడం కోసం ఆవిడ మన్మధుణ్ణి బతికించింది. ఇప్పుడు అది స్తోత్రమా నిందా? స్తోత్రం అవుతుంది. అందుకునమ్మా నీ వైభవాన్ని మునులు స్మరిస్తున్నారు. అది కూడా ఎలా ఇచ్చింది? ఏదో పెద్ద మంత్రోపదేశాలవి ఏం చేయలేదు. మన్మధుని యొక్క బూది వంక చూసింది, ఇలా ఆ జీవుడి వంక ఇలా చూసింది, పరమ చిరునవ్వుతో ఒక్కసారి ఇలా చూసింది. శంకరాచార్యులు వారు అయితే అన్నారు, అపాంగత్తే అన్నారు. ఇలా చూసావమ్మా, మన్మధుడికి అంత శక్తి వచ్చిందన్నారు. ఎంత శక్తి? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయ మరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగో శరీరం లేని వాడికి అపాంగత్తే, అమ్మవారి ఇలా చూస్తే ఎంత శక్తి వచ్చిందంటే, ధను పౌష్పం పువ్వులతో చేయబడిన ధనస్సు అయింది. మరి ఏమండి, మీరేమో మొట్టమొదటి రోజు చెరుకు విల్లు మన్మధుడి దగ్గర ఉంటుంది, అదే చెరుకు విల్లు అమ్మవారి దగ్గర ఉంటుంది అన్నారు కదా, ఇవాళేమో పుష్పధనస్సు అంటున్నారు ఏమిటండి? మళ్ళీ ఇవాళ ఉపన్యాసంలో మార్చేశారు ఏమిటి ధనస్సు అనుకోకండి. అమరకోశంలో పుష్పధన్వీ అని ఉంది, అందుకుని శంకరాచార్యులు వారు వాడారు. ఆయన మహానుభావుడు కాలడి శంకర హృదయ నివాసిని శారద పలుకుతుంది ఆయన నోటి వెంట. ఆయన నోటి వెంట అబద్ధం ఎందుకు వస్తుంది? కాబట్టి ధను పౌష్పం, ఆయన యొక్క ధనస్సు పుష్పములతో ఉంటుంది మన్మధుడిది. వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. మధుకరమయీ, ఎక్కడైనా లోకంలో ఓ పువ్వు ఎదురుగుండా ఉందనుకోండి, తుమ్మెద అటు ఇటు తిరిగి దాని మీద వాలుతుంది. అంతేకాని ముందు పువ్వులు ఎట్టి తుమ్మెదల్ని పిలిచి ఫాల్ ఇన్ లైన్ అన్నారు అనుకోండి, నించుంటాయా క్యూలో? ఇలా నించుంటాయా? నించో. అంటే ఎంత అల్పమైన విల్లో చూడండి, పుష్పముల చేత ముందు కర్ర ఉంటుందే అది పుష్పముల చేత. వింటినారి తుమ్మెదలు ఉంటాయా? ఇవి ఎగిరిపోతుంటాయి ఆ పువ్వుల మీదకి, పోనీ ఏదో నించున్నాయి. బాణప్రయోగం చెయ్యాలి, వింటినారిని ఆకర్ణాంతం లాగాలా? ఏమిటి లాగుతాడు? ఇలాంటి 2 వేళ్ళు తుమ్మెదల మధ్యలోంచి వస్తాయి. దానికి స్థితిస్థాపక శక్తి ఏది? అది ఎలా పెడుతుంది వెనక్కి? ఎలాస్టిసిటీ అంటామే, అది ఎలా వస్తుంది? వెళ్ళవు. పైగా 6వ బాణం లేదు, 5 బాణాలు. అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము.
ఈ 5 బాణాలు తప్ప ఆరో బాణం లేదు. ఈ 5 బాణాలు పూలే. కొడితే కొట్టాడు కానీ రేపు పూజ పనికొస్తాయని ఎరుగుపోవచ్చు. కాబట్టి ఇంత అల్పమైనటువంటి సాధనములు. పోనీ స్నేహితుడు చాలా గొప్పవాడండి అందామా. ఆయన మలయ మరుదాయో ధనరథ వసంతు సామంతో. వసంత ఋతువు ఆయన స్నేహితుడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లోనే ఉంటుంది. ఇంకా మిగిలిన 10 నెలల్లో స్నేహితుడు కనపడ్డావు. అంత గొప్ప స్నేహితుడు. రథము మలయ పర్వతం మీద ఉన్నటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి. ఆ గాలి దాని ఇష్టం వచ్చిన వైపు గదిపోతుంది. చూడండి, కొన్నిసార్లు ఏ వినాయక చవితి పందిరిలోనో పాటాడతారు, ఏ తోటకాష్టకమో వస్తుంటుంది. అబ్బా విందామని మీరు ఇలా పెట్టారనుకోండి, విదిత కిల్ల శాస్త్ర అటుపోతుంది ఇటో ఆ శబ్దం గాలికి. మళ్ళీ కరుణ వరుణ మళ్ళీ ఎటో పోతుంది. కొంత వినపడుతుంది, కొంత పోతుంది. ఆ మలయ పర్వతం మించి వచ్చేటటువంటి గాలిని రథంగా చేసుకుంటే ఆ గాలి అటుపోతుంది. బాణం వేయవలసిన వాడు ఇటు ఉంటాడు. ఏం గొప్ప రథం అది! అంత తేలికపాటి రథం. పోనీ యుద్ధం చేసేవాడికి శరీరం ఉందా? శివుడు కాల్చేశాడు, అనంగో శరీరం లేదు. అమ్మా, ఇన్ని అవకరాలు ఉన్న మన్మధుడు మామూలు వాళ్ళని కాదు, ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటానని సంసార పరిత్యాగం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎక్కడ మన్మథ బాణం పడుతుందో అని హడిలిపోతున్నారు. అమ్మా, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మన్మధుడికి? అపాంగత్తే లబ్ధ్వా. అమ్మవారు ఇలా చూసింది సార్. ఇలా చూస్తేనే అంత శక్తి వస్తే ఇంకసలు ఆ మన్మధుడి యొక్క శక్తి ఎంత అపారం చూడండి. అంటే అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం వల్ల మన్మధుడు ఆదరింపబడి అంత శక్తివంతుడయ్యాడు. కాబట్టి అంత శక్తివంతుడు అయ్యాడు కనుక మళ్ళీ మనకి రుణం తీరుతోంది. ఎందుకల్లా? మనం పుడితే సరిపోదు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి. స్వర్గలోక ప్రవేశం చెయ్యాలి అంటే మృకండు మహర్షి అంతటి వాణ్ణి రానివ్వలేదు బ్రహ్మసభలోకి. అపత్యదోషం అడ్డగింప అన్నారు. సంతానం లేని కారణం చేత నువ్వు బ్రహ్మలోకంలోకి రావడానికి వీలు లేదని తలుపేసేశారు. సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొంది అందున కొడుకు పుట్టి ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. అందులో రాళ్ళవి లేవని చూసుకుని దూకితే ఆ నీళ్లు పైకి ఎగురుతాయి. అది చూస్తారు పితృదేవతలు. విడుదల చేశాను రా నిన్ను పితృరుణం నుంచి అంటారు. తనని తన తండ్రికి అన్నట్టే తాను కొడుకుని కని పితృరుణం తీర్చుకోవాలి. సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే. కాబట్టి అలా తీరలేదనుకోండి పితృరుణం తీరదు. పితృరుణం తీరలేదనుకోండి వాడికి స్వర్గద్వార ప్రవేశం చేయనివ్వరు. వాడి పితృదేవతలు కూడా దెబ్బతింటారు. కాబట్టి అలా కొడుకుని కని పితృరుణం తీర్చుకోవాలి అంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే ఎక్కడి నుంచి పుడతాడు కొడుకు? పితృరుణం ఎలా తీరుతుంది? పైగా వైదికమైన భోగం అనుభవించాలి. కామము ధర్మముతో ముడివేసి ధర్మపత్ని యందు ధర్మబద్ధమైన కామం అనుభవించి ఈ సుఖములొక సుఖములా అన్న వైరాగ్యమును పొందాలి. అలా పొందకపోతే ఇంద్రియాని బలిష్టాని నదియుక్తాని మానదా అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థానలేకచ అన్నాడు వ్యాసుడు. త్రాచుపావుని కాలుతో తొక్కితే నా కాలు కిందే ఉంది కదా నన్నేం చేస్తుందంటే ఎంతసేపు ఉంటావు? అది తిప్పి చుట్టుకుంటుంది. భయం వేసి కాలెత్తావా కాటేస్తుంది. ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెడితే కాట్లు వేస్తాయి అదును చూసి. అందుకే ఇంద్రియాలకి కావలసిన సుఖాన్ని ధార్మికంగా ఇవ్వాలి. ధార్మిక కామము ధార్మిక అర్థము మోక్షమునకు కారణము. అందుకని పత్ని ధర్మపత్ని. అందుకనే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి. వివాహంలో మంత్రానికి అదే. మనుష్యుని యొక్క సంస్కారమునకంతటికీ కూడా ఉంచుకోవడం అక్కడే ఉంది. చెలియలి కట్ట అన్నారంతే విశ్వనాథ సత్యనారాయణ గారు. కాబట్టి కొడుకుని కనకపోతే నీకు రుణం తీరదు. కొడుకు పుట్టి రుణం తీరాలంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే నీకు రుణం తీరదు. ఎలా పోతాయి? పుణ్యం చేసినా వెళ్ళవు ఉత్తమ లోకాలకి. అందుకని అమ్మవారు కాముణ్ణి ఆదరించింది. అందుకని మన్మధుడికి శక్తినిచ్చింది. బాగుందండి, మన్మధుడికి శక్తినిచ్చింది. కానీ మేము సుఖాలు అనుభవించి 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 ఈ సుఖములొక సుఖములా అన్న వైరాగ్యాన్ని పొందలేకపోతున్నాం. మన్మథ బాణాలకు అలా వశమైపోతూనే ఉంటున్నాం. మరి ఎలా? నీకు ఎవరు ఇంద్రియాలు ఇచ్చారో, ఎవరు ఈ శక్తిని ఇచ్చారో ఆవిడికి చెప్పు. అమ్మవారికే చెప్పడమే. అమ్మా, నువ్వు నన్ను బాగుపడమని కళ్ళిచ్చావు, ముక్కిచ్చావు, చెవిలిచ్చావు, నోరిచ్చావు, చర్మం ఇచ్చావు. నా బుద్ధి గడ్డి తింటోంది.
ధర్మ వ్యతిరేకమైన సుఖములను అనుభవించమని చెప్తోంది. అమ్మా నువ్వే జోక్యం చేసుకుని నాకు ఇటువంటి బుద్ధి కలగకుండా అనుగ్రహించమని పరదేవత పాదముల మీద పడితే నీ బుద్ధిని ఆవిడ మారుస్తుంది. అది శరణాగతి. ఇప్పుడు నీకు ఆవిడ చేసిన ద్రోహమే ఉంది. ఆవిడ మన్మధుణ్ణి ఆదరించడం ఆవిడ కోసమా మన కోసమా? మన కోసం. కాబట్టి అమ్మా నీవు కాముణ్ణి ఆదరించినటువంటి కారణం చేత మేమందరం కూడా అమ్మా సంతోషంగా బ్రతికి మా పాపపుణ్యములను పోగొట్టుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి వలన పరమేశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభవమునందు నిలబడి జీవన్ముక్తులమై కైవల్యమును పొందగలుగుతున్నాం. కాబట్టి తల్లి నీవు కాముణ్ణి ఆదరించకపోతే మాకు బతుకెక్కడది? ఇంత గొప్ప తల్లి కనుక ఆమె పాదములను మునులు స్మరిస్తున్నారు, మనసులో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి ఆదరించిందన్నది నేరారోపణమా? వెనక ఉన్నటువంటి పాదంతో కలిపి చూసినప్పుడు ఆవిడ లోకానికి చేసిన మహోపకారమా? మహోపకారమైంది. అందుకనమ్మా కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. అటువంటి తల్లివి కనుక పదాంభోజద్వంద్వం నీ యొక్క రెండు పాదములను ఎప్పుడు కూడా తవ తదపి కామాక్షి, ఓ కామాక్షి నీ రెండు పాదములను మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. ఎప్పుడూ మునులు తమ యొక్క హృదయముల యందు స్మరిస్తూనే ఉన్నారమ్మా. అంత గొప్ప శ్రీపాదములు నీ పాదములని చెప్పడానికి ఆకర్ణ ఉన్నటువంటి పాదాన్ని ఆధారం చేసుకుని ముందు ఉన్నటువంటి పాదములను పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క వైభవ ప్రకటనము చెయ్యడానికి వీలుగా మూకశంకరుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆ శ్లోకం. ఇప్పుడు మొట్టమొదటి పాదాన్ని పాదంగా చదివితే ఏవి నేరారోపణలుగా చెప్పబడ్డాయో అవే వెనక పాదాన్ని తీసుకుని ముందు పాదాలకి సమన్వయం చేస్తే మునులంతటి వారు అంతటి శాంతమూర్తులు ఎప్పుడూ స్మరిస్తున్నారంటే లోకమంతా స్మరించవలసినటువంటి శ్రీచరణములు కామాక్షి శ్రీచరణములే. ఎవరు ఆ కామాక్షి పాదములను పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి కలుగుతుంది అని మనకి చెప్పడం కోసమని మూకశంకరులు మహానుభావుడు అంత గొప్ప శ్లోకాన్ని మనకిచ్చారు. అందుకే ఆవిడ కారుణ్యము మనకు అబ్బాలి అంటే మనం ఏం చేస్తే మనకు అబ్బుతుంది, ఏం చేస్తే మనకు అబ్బుతుంది అని బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు. మీరు అందులో ఉండేటటువంటి రహస్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాలి? పదాంభోజద్వంద్వం ఆది మాట. అంభోజము అంటే పద్మం, అమ్మవారి పాదములు కూడా పద్మములే. ఇప్పుడు ఈ పద్మముల యందు నువ్వు చేయవలసిందేమిటి? ఒక్కటే, నీవు భృంగమై నిలబడాలి. నువ్వు భృంగమై నిలబడడం అంటే ఏమిటి? ఎప్పుడు నువ్వు ఎలా స్మరిస్తావు అమ్మవారిని? ఆఫీస్ ఉండదా, ఇల్లు ఉండదా? నేనే ఉన్నాను, ఇవాళ ప్రవచనం చేస్తున్నాను, సోమవారం నాడు ఆఫీస్కి వెడతానా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అమ్మవారి గురించి సౌందర్యలహరిని మూకపంచది చదువుకుంటూ కూర్చుంటానా? ఆఫీస్లో కుదరదు కదా, నేను పని చెయ్యాలి కదా. మరి ఎలా? అనిశం ఎల్లప్పుడూ అమ్మవారి పాదములను ఎలా స్మరిస్తావు? అమ్మవారి పాదములను స్మరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనికి సంబంధించినటువంటి శక్తి పరదేవతానుగ్రహమే అన్న విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఉండుట. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు శంకరాచార్యుల వారు. జపో జల్ప, మాట్లాడిన మాటలు జపం అవుతుంది. ఎప్పుడు ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే 84 లక్షల జీవరాశులలో మాట్లాడగలిగిన అదృష్టమున్న ఏకైక ప్రాణి మనుష్యుడు. మాట్లాడడానికి నాకు అదృష్టాన్ని ఇచ్చినదెవరు? పరదేవత. ఆవిడే మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు ఇక్కడికి వచ్చేటప్పటికీ
మేధస్సులో కదిలినటువంటి బుద్ధికి అనుగుణంగా అక్షరములు పదములై పైకి రావడానికి వీలుగా నాలుక కదిలి నోటి లోపల ఎక్కడెక్కడ నొక్కితే అక్షరములు సొట్టలు పడి పైకొస్తాయో అలా నాలుక నర్తించి నొక్కేటట్టు చేసి ఆ నొక్కుడు వలన అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యముల యందు నా బుద్ధిని పట్టుకుని పైకొస్తున్నది అమ్మవారే. ఆ మాట నేను తప్పుడు మాటలు మాట్లాడితే నేను అమ్మవారికి జవాబుదారి. కాబట్టి రామనామం చెప్పుకుంటాను, పరదేవత నామం చెప్పుకుంటాను తప్ప పనికి మాలిన మాట మాట్లాడను. నేను అమ్మకి జవాబుదారి, నాకు ఇచ్చింది ఆవిడ మాట్లాడగలిగిన శక్తి, నేను దుర్వినియోగం చేయను. నేను అమ్మ అడుగుతుంది రేపు పొద్దున్న ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, 25 ఏళ్ళు ఉంటాను, 15 ఏళ్ళు ఉంటాను, వదిలిపెట్టిన తర్వాత అడుగుతుంది ఏమి మాట్లాడావు నీకు శరీరం ఇస్తే అంటుంది. అప్పుడు నేనేమని చెప్పను? అందుకు నేను మాట్లాడిన పనికి మాలిన మాటలు అన్నాడు అనుకోండి, మాట్లాడే ముందు ఈ శక్తి అమ్మవారి ఇచ్చినదని గుర్తిరిగి ఉంటే చాలు, నువ్వు అమ్మవారి పాదముల యందు భృంగమయ్యున్నావు. అప్పుడు నువ్వు మాట్లాడినా ఏవైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఫైల్ గురించి మాట్లాడాలి, నేను అబద్ధమాడినని ఉన్నట్లుగా నువ్వు మాట్లాడి బ్రతకగలిగితే నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములే. నీ శరీరం కదిలితే, కాళ్ళు కదిలితే, చేతులు కదిలితే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఆవిడ శక్తి రూపంలో ఉంది కాబట్టి కదులుతున్నాయి ఈ అవయవాలు అని గుర్తెరిగితే, నువ్వు కదులుతున్నప్పుడు, భంగిమలు పట్టినప్పుడు, నువ్వు ఇలా అన్నప్పుడు అలా అన్నప్పుడు అవన్నీ మంత్రమునందు నువ్వు అంగన్యాస కరన్యాసములు చేస్తున్నప్పుడు పట్టిన ముద్రలవుతాయి. కాబట్టి జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. కాలు కదిలింది అంటే అమ్మవారి అనుగ్రహం, లేకపోతే ఈ కాళ్ళు ఎందుకు కదులుతాయి? ఆవిడ అనుగ్రహించింది కాబట్టి కదులుతున్నాయి ఈ కాళ్ళు అని నువ్వు తలుచుకుని ఎక్కడికి పడితే అక్కడికి ఈ కాళ్ళని కదపకుండా, ఈ కాళ్ళు కదిలితే పరదేవతానుగ్రహం కాబట్టి నువ్వు ఎక్కడికెడుతున్నావో, ఈ శక్తిని ఎందుకు వినియోగిస్తున్నావో నాకు తెలుసని అమ్మవారు అంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా వాడుకోవాలనేటటువంటి స్పృహను నువ్వు కలిగి ఉండడమే నువ్వు నడిచిన నడకలు ఈశ్వరుని యొక్క ప్రదక్షిణములుగా మారడానికి కారణమవుతుంది. గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి. తినేటప్పుడు కలియబడి జంతువు తిన్నట్లుగా తినకూడదు. వేదంలో 3 ప్రాణులే చేతిని ఉపయోగించి తింటాయి. ఒకటి ఏనుగు, తొండం దానికి చెయ్యి, చేతిని ఉపయోగించి నోట్లో పెట్టుకుంటుంది. అందుకే ద్వైపములు అంటారు. ద్వైపములు అంటే 2 అంచెలలో తింటాయి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కలియబడి నోటితో తినేస్తుంది. ఏనుగు చేత్తో అందుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఉత్కృష్ట ప్రాణులని గుర్తు 2 అంచెల్లో తింటే. ఆ 2 అంచెలలో తినగలిగినటువంటి ద్వైపముగా నేను పుట్టి ఉన్నాను. కాబట్టి నేను తినేటప్పుడు దానికి ఒక శౌచం. నేను పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరయం వేసుకుని పరమేశ్వరుడికి నివేదన చేసి, పగలైతే సత్యం త్వత్తేన పరిశించామి, రాత్రైతే ఋతం త్వా సత్యేన పరిశించామి అని పరిశీచనం చేసి లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సిస్తున్నానని మృగముద్ర పట్టి నీతి అన్నాన్ని నవలకుండా మింగితే 5 మాటలు నేను యజ్ఞం చేశానని గుర్తు. అలా నేను ఎక్కడ తిన్నానో అది యజ్ఞభూమి అవుతుంది. కాబట్టి అలా ఎవడు తింటున్నాడో వాడు యజ్ఞము చేస్తున్నవాడు, వాడు సోమయాజి అవుతున్నాడు. క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. ఇంతేనా? నాకు ఎన్ని సుఖాలు ఇచ్చావో, కార్లు ఇచ్చావు, ఇళ్ళు ఇచ్చావు, మాట్లాడే శక్తినిచ్చావు. అమ్మా, నీకు చేస్తున్నటువంటి నమస్కారమే నేను చెయ్యగలిగిన కైంకర్యం. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామం చెప్పి నిద్రపోతే ఆ నిద్ర సమాధి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు మానస పూజలో శంకరాచార్యులు వారు ఇదే శ్లోకాన్ని మార్చి. అటువంటి స్థితిని కలిగి ఉండి నిరంతరము నాలో ఉన్నటువంటి శక్తులన్నీ అమ్మవారిచ్చినవే అని గుర్తుపెట్టుకుని అమ్మవారికి ఆగ్రహము కలగని రీతిలో ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నవాడెవరో, అమ్మ చూస్తోందన్న జవాబుదారీతనంతో బతుకుతున్నవాడెవడో వాడు పదాంభోజద్వంద్వం, అమ్మవారి యొక్క శ్రీచరణములనబడేటటువంటి పద్మములయందు వాలి ఉన్నటువంటి భృంగము వంటి వాడు. 5 జ్ఞానేంద్రియములు, మనస్సు 6తో 6 కాళ్లతో షట్పది అయి అమ్మవారి పాదముల. బాబు నువ్వులే, అతన్ని లేపేసేయండి,
బయటికి వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళు, లే బయటికి వెళ్ళి, బయటికి వెళ్ళి, నువ్వు బయటికి వెళ్ళిపో. బుద్ధిహీనుడా. హరి ఓం. పదాంభోజద్వంద్వం తవదపి కామాక్షి. అమ్మా కామాక్షి, నీ పాదములనేటటువంటి పద్మముల యందు నేను భృంగమై నిలబడాలి. అంటే నిరంతరము నేను నీ పాదములలో ఉండేటటువంటి మకరందమును పానము చేయగలిగినటువంటి వాణ్ణై ఉండాలి. నాలో ఉన్నటువంటి ఏ శక్తి అయినా అది పరదేవతానుగ్రహమే అన్న భావన నేను పొందినవాడనైతే ఆనాడు నేను అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రుడనైన వాడను. తప్ప పూజామందిరంలోనే ఉండిపోమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఎప్పుడూ అమ్మవారిని స్మరించుట అంటే నీలో ఉన్న ఏ శక్తి అయినా ఆవిడ అనుగ్రహమే అని జ్ఞాపకము పెట్టుకొనుట. కోటేశ్వరారు మీరు చాలా బాగా చెప్పారండి అన్నారనుకోండి ఎవరైనా, అమ్మా చూసావా ఏమంటున్నారో, నువ్వు యశస్విని, కీర్తినిచ్చేదానివి, నీ కాళ్ళు పట్టుకున్నాను కదూ, నీ కొడుకుని కదూ, నీ కొడుకుకి పేరు వస్తే నీకు సంతోషం, ఏ తల్లి కన్న బిడ్డో అంటారు కదూ, అందుకని నా చేత మాట్లాడించి చాలా బాగా మాట్లాడన్న కీర్తి నాకు కట్టబెట్టావా, అమ్మా నీకు నమస్కారం. నువ్వు మాట్లాడించకపోతే ఎక్కడి నుంచి మాట్లాడినమ్మా? ఉపన్యాసానికి కూర్చున్నప్పుడు పెగల్చుకున్నా కంఠం లేదా? ఆనందంతో మాట్లాడడం మొదలు పెడితే కంఠం వచ్చిందా? అమ్మా ఏమనుకోవాలి ఇది? ఇప్పుడు మంగళం చెప్పానా, మళ్ళీ మాట రాదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? ఎక్కడి నుంచి పలికింది? పరదేవతానుగ్రహం. అసలు ఉపన్యాసం చెప్తాననుకున్నానా? 15 నిమిషాలే మాట్లాడతానన్నాను. ఒక శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పినంతసేపు చెప్పడానికి వీలుగా కంఠం ఇచ్చుకుందంటే ఎక్కడదా శక్తి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పన ఉదాహరణ? అదే పరదేవతానుగ్రహం అంటే. అమ్మా 7 రోజులు ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చి కంఠం లేక ఒక రోజు ఉపన్యాసం చెప్పలేకపోయానమ్మా అని రేపు సంధ్యావందనం చేసి ఏడుస్తానేమోనని, ఏం పర్వాలేదులే నీతో మళ్ళీ 8:30 వరకు మాట్లాడిస్తాను, బెంగపెట్టుకోకు, ఆ 2 గంటలు కంఠం ఇచ్చేస్తున్నాను, ఇంటికి వెళ్ళాక పడుకో, మాట్లాడకు అని నా తల్లి నన్ను అనుగ్రహించి కంఠం ఇచ్చి మాట్లాడించలా? కంఠం నాదైతే ప్రారంభంలో అలా ఎందుకుంది? కంఠం నాది కాకపోయిన కంఠం అయితే పరదేవతానుగ్రహం లేకపోతే కంగుని ఇప్పుడు ఎలా మోగింది? అదే ఈశ్వర కృప అంటే. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం లేదా ఏమీ చెయ్యలేడు. ఇంకింతకన్నా ఉదాహరణ నేను ఎక్కడి నుంచి చూపించను. దాన్ని మూకశంకరులు అంత అద్భుతంగా చూపించారు. అమ్మా ఎలా మరిచిపోతావమ్మా నీ ఉపకారాలు? తిన్నది జీర్ణం చేస్తున్నావా? తాగింది వంట పట్టిస్తున్నావా? అమ్మా శక్తి స్వరూపిణివి కాబట్టి ఎప్పుడూ నీ పాదపద్మముల యందు నా మనస్సు భృంగమై నిలబడాలి. అలా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు. నేను కూడా మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. మహాశాంతమూర్తులైనటువంటి మునులు తమ హృదయముల యందు పరదేవత యొక్క పాదములను నిలబెట్టినట్టు నిరంతరము నీ పాదములను నా మనసు యందు నిలబెట్టి నేను కృతార్థులను కాగలిగినటువంటి అనుగ్రహాన్ని నాకు కృప చెయ్యమని పరోక్షంగా పరదేవతని ప్రార్థన చేయడానికి, మనని ఆలోచింపచేసి అమ్మవారి పాదముల ముందు నిలబెట్టడానికి మూకశంకరులు చేసినటువంటి అద్భుత ప్రయోగం ఈ శ్లోకం. కాబట్టి నేను అనుకోవడం, నేను ఇవాళ కూడా మీకు చెప్పవలసింది చెప్పేశాను భగవంతుడి అనుగ్రహంతో. రేపటి రోజున ఈసారికి నేను చేస్తున్నటువంటి ఉపన్యాసాల్లో ఆఖరి ఉపన్యాసం కాబట్టి రేపు పరదేవత నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను.